ఉంటాను. ఏమైంది, ఎలా ఉన్నావు? ఏం లేదులే. చెప్పర్లేదు. పార్టీలో ఒకడు నీకు పెళ్ళయిందా, పిల్లలున్నారా అని అడుగుతాడేంటి? ప్రతి ఓడికి నా పెళ్లితో ప్రాబ్లం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అమ్మో, ఇప్పుడు పెళ్లి గురించి చెప్తే నా మీద పడుతుంది. మెల్లిగా చెప్తాంలే. తినడానికి ఏం తెమ్మంటావు? నాకేమొద్దు, నేను వెళ్ళి పడుకుంటా. అదేంటి? ఏం ఆలోచించావన్నా? మనోళ్ళందరికి చెప్పేసేదా బ్యాగ్స్ ఇద్దామని? మేనేజర్ పర్సనల్ నెంబర్ ఉందా? ఏదో 10 ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్టు ఆమెకి చెప్పాల్సిందంత చెప్పేసి ఇప్పుడు నన్ను అడుగు నంబర్. మేనేజర్ నెంబర్ ఉందా లేదా? లేదు, ఉండు, కనుక్కొని చెప్తా. అమ్మాయిలు బయటకున్నట్టు లోపల ఉంటారా? ఇన్నేళ్ళైనా నీకు బుద్ధి రాలా? ఇదిగో అన్నా. హలో, ఎవరు? పద్మావతి గారు, నేనండి సిద్ధార్థ్, టీమ్ లీడ్ని. ఈ టైంలో ఎందుకు కాల్ చేసావు? ఏం లేదు, రేపు సాటర్డేనే కదా, ఒకసారి కలిసి మాట్లాడదామని. నో, నాకు వేరే వర్క్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా మండే ఆఫీస్లో కలుద్దాం. బాయ్. అది కదండి పద్మావతి గారు, ఒకసారి చెప్పేదేనండి. ఇందాక జరిగిన దానికి సారీ అండి. నాకు వేరే వర్క్స్ ఉన్నాయని చెప్పాను కదా. బాయ్. హలో, అది కాదు పద్మావతి. అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు సారీ చెప్తున్నాడు. ఏమైనా? నేను ఇప్పుడేం మాట్లాడను, డైరెక్ట్ గా ఆఫీస్లోనే మాట్లాడతానంటుంది. అయిపోయిందిలే, ఇంకా అందరిని ఒకేసారి ముంచేసావుగా. ఇలా కాదు, రేపు ఏదైతే అదైంది, వాళ్ళ ఇంటికి వెళ్ళే మాట్లాడతా. ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఇట్స్ ఓకేలే, మాతో పాటు నువ్వు కూడా జాబ్ పోవాలనుకుంటున్నావు కదా. ప్రేమ, ఎంత ప్రేమ అన్నా మా మీద. ఓకేలే. రేయ్, ఓవర్ యాక్షన్ చేసావనుకో, మాట్లాడేది కూడా మాట్లాడను. పోన్లే కదా అని మీకోసం ఎంత కష్టపడతా అంటే. సారీ అన్నా, నువ్వు చేయగలవు అన్నా. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఇల్లు కనుక్కునే బాధ్యత మాత్రం నాది. ఓకేనా? చేస్తానా?